హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తాను. ఈ వీడియో తీస్తున్నా, మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి మనకి ఐరన్ కుండలు అయితే అంటాం, పెళ్ళికి ముందు పూజ చేసేవి. ఇవైతే మా గల్లీలో ఎవరింట్లో పెళ్ళైనా మా ఇంట్లో పెట్టి తీసుకెళ్తారు. బాపు చిన్నప్పటి నుండి ఇవి డెకరేట్ చేసి ఇచ్చేవాడు అన్నమాట. నేను చిన్నప్పుడు చాలా చూసిన, నా పెళ్ళైనా కూడా ఇంకా మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇట్లా రెడీమేడ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి బాపు చేతుల మీదకి అయితే తీసుకెళ్తారు. రేపైతే వాళ్ళ పెళ్ళి ఉంది. ఈరోజు నైట్ వరకల్లా ఇవైతే తీసుకుపోతారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా వీడియో సెండ్ చేస్తా. ఇది వచ్చేసి గరిగబుడ్డి. ఇది లేకుండా అయితే అసలు తెలంగాణలో పెళ్ళి కాదు. పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎదుర్కోళ్ళ నుండి పెళ్ళి అయిపోయి అప్పగింతల వరకు ఇది ఉంటుంది. అట్లనే ఇది మళ్ళీ పిల్లగానులకు పిల్లలకు వీళ్ళు వాళ్ళు మార్చుకుంటారు అన్నట్టు. ఇది గరిగబుడ్డి. ఇంకా దీన్ని మనం చాలా డెకరేట్ చేయొచ్చు, కానీ పెయింటింగ్తో ఇట్లా చేశారు. మనం స్టోన్ వర్క్ కుందన్స్ అన్నీ పెట్టుకొని కూడా దీన్ని బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా కుండలకు కూడా చేయొచ్చు, కానీ ఆల్రెడీ చేసినవి వచ్చినాయి కాబట్టి ఇట్లనే తీసుకెళ్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ కుండలు బాపు సున్నం పోసి పెడితే మా చెల్లె నేను అప్పుడు కలర్స్ దొరికేటి. ఇప్పుడు మనం రంగోలీ కలర్స్ వాడుతున్నాం కదా, అట్లనే డైయింగ్ కలర్స్ అని దొరికేటి. అవి బాపు మరీ తీసుకొచ్చుకొని ఈ ఐరన్ కుండలు ఓదించడానికని ఇంట్లో పెట్టుకునేటోడు. కలిపి ఇట్లా పుల్లకి దూది రాసిస్తే మేము డిజైన్లు వేసేటోళ్ళం. మా చెల్లె నేను ఇట్లా బాషింగాల డిజైను, చిన్న చిన్న ఫ్లవర్ డిజైను, ఇట్లా గీతలు, ఇట్లా స్వస్తికులు, ఇట్లా అన్నీ మేము వేసేటోళ్ళం. సేమ్ ఇదే డెకరేషన్, కానీ ఇప్పుడు కలర్స్తో వేస్తుళ్ళు. అప్పుడు మేము వేస్తే అందరూ మంచిగా లస్మయ్య బిడ్డలు లస్మయ్య లెక్కనే వేస్తుళ్ళు అని మెచ్చుకునేటోళ్ళు. అట్లా వేసేది చిన్నప్పుడు. ఇంకా ఈ చిన్న కుండనైతే మంచిగా డెకరేట్ చేసేది. పిల్లగానికి పేర్లు రాసేది, ఇట్లా బాషింగాల డిజైన్ వేసి ఒక దిక్కు పేర్లు రాసేది, ఒక దిక్కు ముగ్గులు వేసేది, చాలా రకాలుగా వేసేది. మంచిగా అనిపించేది. ఇప్పుడు ఇట్లా రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి ఇట్లా తీసుకొచ్చి కూడా బాపు చేతుల మీదుగా తీసుకెళ్ళాలని బాపు కొన్ని వేల మందికి వేసి ఇచ్చుంటాడు. మాకు తెలిసినప్పటి నుంచి లెక్క అనేది తెలియదు. బాపు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాడు, ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నాడు. చాలామందికి నమ్మకం అన్నట్టు బాపు చేతుల మీద ఇట్లా తీసుకొని పోతే అని. ఇట్లా రెడీమేడ్ దొరికినా కూడా ఒకరింటి దగ్గర నుంచి ఇప్పటికీ ఆచారం నడుస్తుంది, మా ఇంట్లో పెట్టి తీసుకెళ్ళడం. మీ ఊళ్ళో ఇలాంటి ఆచారం ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.